హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సెకండ్ వీడియో ఇంత లేట్ అయిపోయింది. ఓకేనా, కంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు 50-60% రెసినేట్ అవుతేనే మీది. ఓకేనా, లేదనుకుంటే లిమిట్. ఓకే, కార్డ్ షాపింగ్ చేస్తున్నంతసేపు మీరు ప్రజెంట్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, ఏంటి కంటెంట్ ఏంటి అంటే, ఎందుకు దగ్గర అయినట్టు అయ్యి ఎందుకు దూరం అవుతున్నారు, అసలు మీ పర్సన్ ఎందుకు మీరు కలవలేకపోతున్నారు, దేనివల్ల మీ మధ్య కమ్యూనికేషన్ ఉండట్లేదు, మళ్ళీ ఉన్న పనులు ఎందుకు దూరం అవుతున్నారు, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, రీజన్ ఏంటో తెలుసుకుందాం. నేను కార్డ్ షాపింగ్ చేస్తున్నసేపు మీ పర్సన్ నేమ్ని 3 times కానీ 5 times కానీ మీరు అనుకోండి. ఓకే, పాజిటివ్గా ఆలోచించుకోండి, న్యూట్రల్గా ఉండండి. కర్మ, జడ్జిమెంట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. దేనివల్ల ఎందువల్ల మీ పర్సన్ని మీరు కలవలేకపోతున్నారు? శ్రీమాత్రే నమః. అప్పుడే కలుస్తామనుకునే అంత హోప్ వస్తుంది, అప్పుడే మీరు దూరం అయిపోతున్నారు. రీజన్ ఏంటో తెలియట్లేదు. కొన్నిసార్లు ఎనర్జీస్ మన పర్సన్ ఖచ్చితంగా నా లైఫ్లోకి వస్తారు, న్యూ బిగినింగ్ చేస్తారు అనుకునేంత లోపలనే చూడండి. ఇంత స్టోరీ వచ్చేసేసింది బాటమ్ టిక్ చూడండి. అయ్యో దేవుడా, ద స్ట్రెంగ్త్. దేనికి కలవలేకపోతున్నారు ఒకసారి వీడియో చూద్దాం, అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, స్ట్రెంగ్త్తో మీకు ఒక ఏనాటి శని, ఓకేనా, ఒక శని ప్రభావము, మీ కర్మ వల్ల, గత జన్మ చేసుకున్న సుకృతం వల్ల ఏం చేయలేని సిచ్యువేషను. మీరు మీ పర్సన్కి ఏ జన్మలో కాకుండా ఏ జన్మలో రుణపడున్నా, లేదనుకుంటే మీ పర్సన్ని మీరు మోసం చేసినా, లేదనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా, ఆ గత జన్మ ప్యాకేజ్ మొత్తం ఈ జన్మకు మనం తీసుకొచ్చుకుంటాం. ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్గా ద టవర్ సిచ్యువేషన్ అయిపోయింది. మీరు కలుస్తారు, మీరు కమ్యూనికేషన్ అవుతుంది, మీరు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ మీకు సిచ్యువేషన్ అంతా ఉల్టా పల్టా చేంజ్ అయిపోతుంటుంది. ఒకరినొకరు మాటలతో మాట్లాడుకునటము, ఉన్న పళ్ళంగా మీ పర్సన్ ఒక నెగిటివ్గా ఆలోచించటం, లేదనుకుంటే మీరు నెగిటివ్గా ఆలోచించటం, ఒకరి నుంచి ఒకరు దాచిపెట్టడం, విషయాలు ఏదున్నా సరే జెన్యున్గా ఇద్దరు ఏది చెప్పుకోలేకపోవటం, దానివల్ల మాట పట్టింపులైపోయి గొడవలైపోయి సడన్గా ఉన్న పలంగా ఇద్దరు స్టక్ ఎనర్జీలకు వెళ్ళిపోవడం. ఓకే, తర్వాతకి కొద్ది రోజులకి మళ్ళీ ప్యాషన్ని బిగినింగ్ చేసుకునటం. ఆ పర్సన్ మీకన్నా ఇన్మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు, లేదంటే మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. మళ్ళీ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు వదిలిపెట్టలేనంత ఇష్టము, ప్రేమ, ఒకరి మీద ఒకరికి అట్రాక్షను. ఓకే, ఇది చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమంది ఇది ఇన్మెచ్యూర్గా ఉన్నారు, కొంతమంది మెచ్యూర్గా ఉన్నారు. దీనివల్ల మీ పర్సన్ని మీరు కలవలేకపోతున్నారు, కలుస్తారనే టైంలో బ్రేక్ అయిపోతుంది, అనుకోకుండా దూరం అయిపోతున్నారు. ఓకేనా, వీటికి మనం క్లారిఫికేషన్ తీద్దాం, మనం ఈ డిక్ నుంచి తీద్దాం. శ్రీమాత్రే నమః. ద జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వండి. ద జడ్జిమెంట్కి క్లారిఫికేషన్. Four of Cups, the High Priestess, Queen of Pentacles, King of Wands, Ace of Swords की clarification, Page of Cups,
Queen of Wands clarification. Nine of Cups. Queen of Cups. పాజిటివ్గా వస్తుందండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. కింద క్లైమ్ చేసుకోండి. 3 of Wands. Six of Wands. The Devil. ద డెత్తో ఏంటి అంటే ఈ బాటమ్ డెక్లో డెత్ వచ్చేసింది, మనకు రీబర్త్. నేను చెప్పాను కదా, మనకు సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. డెత్ అప్పుడే రీబర్త్ అవుతారు, అప్పుడే ఒకరినొకరు కావాలనుకుంటారు, అప్పుడే ఒకరినొకరు గోస్ట్ చేసుకుంటారు, అప్పుడే ఒకరినొకరు మాట్లాడుకుంటారు. ఓకేనా? అప్పటిదప్పట్లే మీరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు అనుకుంటారు. ఇద్దరు ఎనర్జీస్ ఒకేలా ఉంటాయి, హై అయిపోతాయి, అప్పుడే లో అయిపోతాయి. కానీ ట్రాన్స్ఫర్మ్ అవుతున్నారు, మారుతున్నారు. కలిసి కలవాలి అని రాసిపెట్టుంటే, విధి ఎలా రాసిపెట్టుంటే, డెస్టినీ ఎలా రాసిపెట్టుంటే అలా అయిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది లిమిట్ చేసేసారు, రిలేషన్ని లిమిట్ చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకేనా? ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటే, ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. వెరీ గుడ్ అమ్మ, అలానే ఉండాలి. అయితే 7 of Cupsతో విపరీతమైన ఓకేనా, మిస్సింగ్ ఎనర్జీ. ఎంతలా అంటే ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆవేదన, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తుంటారు. ఓకేనా? పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు ఒక క్లారిటీగా, ధైర్యంగా, తెలివి తెచ్చుకొని ఈ స్టక్ ఎనర్జీల నుంచి బయటపడేసేసి మీరు 4 of Pentaclesతో కొంతమంది మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. ఎంతలా అంటే మీకు మీరే ఏమనుకుంటున్నారు అంటే ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదు, ఎవరిని కలవటం ఇష్టం లేదు, మీకు మీరే మీ లోపల మీరే అవేక్నింగ్ అవుతున్నారు. ద డెవిల్తో మనకి ఈ డెవిల్ కార్డు చూస్తే నాకు భయం. ద డెవిల్తో ఇంటిమసీ ఆలోచనలు, మిమ్మల్నిగా ఉండనివ్వకుండా ఆలోచనలు వస్తున్నాయి. బాటమ్ టిక్. ఓకేనా? ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చేసింది. సో మీకు ఎలా రెజనేట్ అవుతే అలానే తీసుకోండి. మీ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలానే. నిజంగా కలుస్తారనుకున్న టైంలో విడిపోతున్నారా? వద్దు అనుకొని ఎంత మీ పాటికి మీరున్నా కూడా ఏదో ఒక రకంగా కలవటమో, ఒక ఫంక్షన్లో కలవటమో, లేదా సడన్గా అనుకోకుండా చూసుకునటమో, మళ్ళీ మెసేజ్ రావటమో, మళ్ళీ కాల్ రావటమో, మళ్ళీ ఇమీడియట్లో మళ్ళీ బ్లాక్ చేసుకునటము, ఇద్దరు మాట అనుకునటము, ఎవరు తగ్గకుండా ఈగోగా పోయి మీరు ఇలా ఉన్నారు. ఎందుకు? దీనివల్ల ఏంటి అని అంటే కర్మ. దీన్ని కర్మ అంటారు. గత జన్మ ఇది, గత జన్మ నుంచి వచ్చింది. లేకపోతే ఇయర్స్ అయినా సరే ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు. ఒకరి కోసం ఒకరు అప్చేషన్గా ఆలోచిస్తారు, ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు, ఒకరి కోసం ఒకరు కావాలనుకుంటారు. అయినా కలవలేము. ఎందుకు కలవలేము? ఎందుకు మిస్ అయిపోతున్నాం? ఎంతమంది మన చుట్టూతో ఉన్నా కూడా వాళ్ళు లేరన్న బాధ, వాళ్ళతో ఒక మాట్లాడుకోలేని బాధ, వాళ్ళతో సంతోషం షేర్ చేసుకోవాలని, వాళ్ళతో బాధను షేర్ చేసుకోవాలని, వాళ్ళు మన జీవితంలో ఉండాలని మనకు చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. వాళ్ళు కూడా అంతే అనుకుంటారు. మీరు ఎలా అనుకుంటారో వాళ్ళు కూడా అంతే అనుకుంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని మన టైం. ఓకేనా? ఫస్ట్ మనం ఎందుకు కలవలేము, ఎందుకు కలుస్తాము అంటే ఒక ఇద్దరి మధ్యన ఏదైనా సరే, ఒక తల్లికి కొడుకైనా, కూతురికి తల్లికైనా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కైనా, ఒక లవ్వర్కైనా, ఒక మనకు ఏంటి అంటే మన సోల్కి వాళ్ళ సోల్కి ఒక సన్న తీగలాగా ఒకటి ఉంటుంది. మనకు అది చెప్పినా అది అర్థం కాదు. మనం పడుకున్నప్పుడు మన నాభి నుంచి మన సోల్కి అది కనెక్ట్ అయి ఉంటుంది. అది కనెక్ట్ అయి ఉంటేనే మళ్ళీ మన సోల్ వచ్చేసి మనం పడుకున్నప్పుడు మళ్ళీ మన సోల్ వెళ్ళి తిరిగేసి చూడాల్సినవి చూసి కలవాల్సినవి కలిసి మళ్ళీ వస్తేనే మనం నిద్రలేస్తాం మార్నింగ్ పూట. లేదనుకుంటే లేదు. మనకు అది కనెక్షన్ ఉంటేనే మళ్ళీ మన సోల్ మన దగ్గరికి వస్తుంటుంది. అలాగే మీ పర్సన్కి మీకు ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక గీతలాగా ఉంటుంది. అది కట్ అవుతేనే మళ్ళీ మీకు ఆ పర్సన్ గుర్తుకు రారు, అసలు మీరు లైఫ్లో కలుసుకోరు. అది కట్ కాకుండా, ఆ కనెక్షన్ కట్ కాకుండా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నా కూడా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కాకుండా, మీరు చెప్పాల్సినవి చెప్పుకోకుండా, మీరు కలవాల్సిన టైంలో కలుసుకోకుండా, మీరు ఎండ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కు, నెక్స్ట్ జన్మకు కూడా ఇది మళ్ళీ మీతో ఇది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో హై ప్రిస్టస్తో
మీరు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని, ఇది మిర్రర్ రిలేషన్ అండి, మీ పర్సన్ కూడా అలాగే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అలాగే మిమ్మల్ని కోరుకుంటున్నారు. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. తన ఇంట్యూషన్ చెప్తుంది ఎక్కడున్నా మీరు బాగుండాలని. మీ ఇంట్యూషన్ చెప్తుంది తను ఎక్కడున్నా బాగుండాలని. మీరు ఏది ఆలోచిస్తారో వాళ్ళు అక్కడ అదే వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడ ఏది ఆలోచిస్తారో ఇక్కడ మీకు అదే మెసేజ్ వస్తుంటుంది. ఓకేనా? అయితే మనకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఒక మెచ్యూర్గా మీ ఇద్దరు ఒక క్వీన్ ఓకేనా, ఒక రాజులా ఒక రాణిలా ఆలోచిస్తారు. చాలా మెచ్యూర్గా ఉంటారు, నిర్ణయాలు చాలా స్మూత్గా తీసుకుంటారు. ఇది చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఈగోలోకి పోయి దూరంగా ఉండొచ్చు. లేదనుకుంటే ఒక సినారియో ఏంటి అంటే మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తున్నా, మీకు మ్యారేజ్ అయ్యి వాళ్ళకు మ్యారేజ్ కాకుండా అలాంటిది నాకు ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతున్నాయి. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్తో ఒక మెచ్యూర్డ్గా ఒక బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు. ఇది మెచ్యూర్డ్గా ఉన్న లవ్వే ఇది. ఓకేనా? ఇది మెచ్యూర్గా ఉండే ఈ రీడింగ్ కాదు, ఇది మెచ్యూర్గా ఆలోచించే రీడింగ్ ఇది. ఓకేనా? అయితే ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో పేజ్ ఆఫ్ కప్స్తో మీరు చూస్తున్న మా వ్యూవర్స్ కానీ మీ పర్సన్ కానీ మిమ్మల్ని చాలా టేకర్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఓకేనా? చాలా ఈజీగా తీసుకున్నారు. గతంలో చాలా ఈజీగా ఎక్కడికి పోతుందిలే నా పర్సన్, ఎక్కడికి పోతుందిలే నా పర్సన్ అని మీరు అనుకున్నారు. అదేంతలే అనుకున్నారు, ఏమరపాట్ల ఉన్నారు. మీ ఇద్దరి మధ్య దూరం అనేది చాలా పెరిగిపోయింది. కొంతమందికి ఇది అసలు ఏది చెప్పుకోలేరు. మీ సిచ్యువేషన్ ఇలా జరుగుతుందని కూడా చెప్పుకోలేరు. ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారో తెలియదు, మీరు ఎందుకు బ్లాక్ చేశారో తెలియదు. అలా సైలెంట్గానే మీరు దూరంగా ఉండిపోయారు. ఇది ఎస్ ఆర్ నోవా? ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? మీరు ఏది చెప్పుకోలేరు, ఏది చెప్పుకోకుండానే ఈ సైలెంట్గా దూరంగా ఉన్నారు. ఓకే? మళ్ళీ ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు, కలవాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు, కానీ కలవలేకపోతుంది. ఎందుకంటే డెస్టినీ ఇది. మీరు కలవాలని రాసి పెట్టి ఖచ్చితంగా ఉంటే డెఫినెట్గా మీరు కలుస్తారు. లీవ్ ఇట్ అండి, వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి, యూనివర్స్కి అప్పచెప్పేసేయండి, మీ పనిలో మీరు ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా కలుస్తారు. ఓకేనా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్తో ఓకే 9 ఆఫ్ కప్స్. మీ విషయం ఏంటి? ఒక క్వీను, ఒక రాజులా ఒక రాణిలా ఉన్నా, ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నా, మీ మనసు ఎంత శుద్ధిమెతందైనా, మీరు ఎంత క్లారిటీగా ఉన్నా కూడా మీ మీ విష్ అనేది, మీ కప్స్ అనేవి మీ పర్సన్తో ఉంటేనే మీకు ఒక సంతోషం, ఒక సెలబ్రేషన్, రోజు ఒక పండగే అలా ఉంటుంది. మీ పర్సన్ చూసినా, మీ పర్సన్ మీకు సడన్గా మీకు కనపడ్డా మీ కళ్ళలో ఒక ఆనందం, మీ పర్సన్కి మీరు కనపడ్డ ఒక ఆనందం చెప్పుకోలేదు. ఎంత అది మాటల్లో చెప్పుకోలేదు. కొంతమంది చూస్తూనే అలా ఉండిపోతారు, నోరు తెసి చెప్పరు. వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఇలా ఉన్నాయని కూడా మీ పర్సన్ కానీ మీరు అసలు పైకి మాత్రం చెప్పరు. ఎందుకంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు మీరు. ఓకేనా? చెప్పరు కొంతమంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్వీన్ ఆఫ్ కప్స్. పేజ్ అనే ఎనర్జీలో నుంచి క్వీన్లా మీరు మారబోతున్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇది చిన్న విత్తనం నాటారు, అది మొలకైంది, అది పెద్ద వృక్షం అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా చెప్తున్నాను. కలిసి ఎందుకు విడిపోతున్నారు అంటే ఆ టైం రాలేదని అర్థం. ఓకేనా? ఆ టైం రాలేదని అర్థం. ఖచ్చితంగా ఆ టైం వస్తే మీలో పాజిటివ్ ఉన్న, మీరు నమ్మిన, మీరు బిలీవ్ చేసిన మీ దైవం కానీ, మీకు ఏంజల్స్ కానీ, మీ ఇష్టదైవం కానీ, ఏదైనా సరే మనం మాట్లాడుతున్న మాటలు, మన నోటి వెంట వస్తున్న మాటలు ఖచ్చితంగా ప్రకృతి వింటుంటుంది. ఓకే? మన మనసు పెట్టి ఇది కావాలి, మనకు కావాలని మనం ఏడిస్తే అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే తిరిగి మన లైఫ్లోకి అది ఖచ్చితంగా వస్తుంది. మనం ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నామో అలాంటి వాళ్ళు తప్పకుండా వస్తారు, కానీ మనం కోరుకున్నప్పుడు రారు. దయచేసి వినండి, ఇది నమ్మండి, వదిలేయండి, మీ పనిలో మీరు ఉండండి. మీలో అవేక్నింగ్ అవ్వాలి, మీరు మెచ్యూర్డ్గా అవ్వాలి, మీరు పాజిటివ్గా మారాలి. డెఫినెట్గా మిమ్మల్ని వెతుక్కుంటూ అన్ఎక్స్పెక్టెడ్గా టవర్తో ఈ శని ఎండ్ చేసుకొని టవర్తో మీ లైఫ్లోకి వస్తారు, వచ్చి నిలబడతారు మీ ముందు. ఓకేనా? ఓకే. ద సన్
చాలా బ్రైట్. ఈ బ్రైట్కి కూడా నేను క్లారిఫికేషన్ ఎందుకు తీశాను, దేనికి బ్రైట్ వచ్చేసింది, మరి ఏదేంటి చేసుకోవాలనుకుంటున్నారు, దేనికి రావాలనుకుంటున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్తో 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసేసింది. ఓకే, సింహరాశి, తులారాశి, మేషరాశి, ఈ రాశిలో మనకి వచ్చేసే చెప్తాను నేను. ఓకే, 3 ఆఫ్ వ్యాండ్స్తో ఏంటి అంటే మీరు 6 ఆఫ్ వ్యాండ్స్, మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మీరు చూస్ చేసుకున్నారు రావాలని, కలవాలని, మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీ వల్ల అవ్వట్లేదు, మీ వల్ల అవ్వట్లేదు. ఓకే, మీ వల్ల అవ్వట్లేదు. మీలో మీ ఫోన్, మీరు మీ పర్సన్ కోసం కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు, మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్ వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ని ఒక్కసారి మాట్లాడితే బాగుండు, ఒకసారి కాల్ చేస్తే బాగుండు, ఒక్కసారి హాయ్ అని మెసేజ్ చేస్తే బాగుండు అని చెప్పేసి అని పదే 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 ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు. ఓకే, 3 వచ్చేసేసింది. 3 అనే నెంబర్ ఎవరిదో చూసుకోండి. 9 ఆఫ్ పెంటికల్స్. చెప్పాను కదా, మీ పర్సన్ కానీ మ్యారేజ్ అయి ఉండొచ్చు, మీకైనా మ్యారేజ్ అయి ఉండొచ్చు. సో మీరు ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు. మీ ఫ్యామిలీని ఎండ్ చేసుకోలేరు, మిమ్మల్ని ఎండ్ చేసుకోలేరు. ఇది మూగ భాష అంటారు చూసారా, ఇది ఒక అడవిలో ఒక అరణ్య రోదన అలాంటి సిచ్యువేషన్ ఉంది మీది. అందుకని ఎందుకంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోలేరు, తొందరపడి కలవలేరు, కమ్యూనికేషన్ చేసుకోలేరు, మాట్లాడలేరు, అలానే ముందుకెళ్ళలేరు. ఎందుకంటే ఇది కర్మ అంతే. మనకు తెలుసో తెలియకనో మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేసిన ఈ జన్మలో మన క్లారిటీగా ఉన్న పోయిన జన్మలో ఏం చేశారో మీ పర్సన్కి. ఓకే, మరి చివరికి మరి ఏంటి? ఓకే, అంతా బాగానే ఉంది. 1 సెకండ్. అంతా బాగానే ఉంది. మరి చివరికి ఏంటి, అసలు ఎండింగ్ ఏంటి? అసలు కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుందా, మరి రాదా? అది కూడా వెయిటింగేనా? చెప్పండి యూనివర్స్. చెప్పండి. 8 ఆఫ్ వ్యాండ్స్, the Fool, Death, 7 of Swords, 8 of Wandsతో చెప్తున్నాను కమ్యూనికేషన్ వస్తుందనని డెఫినెట్గా. ఎందుకు అని అంటే నా ఎనర్జీస్ నాకు చెప్తున్నాయి. 8 ఆఫ్ వ్యాండ్స్తో ద ఫూల్తో కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకేనా, కొత్తగా స్టార్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ వస్తుంది. 8 వీక్స్లో 8 డేస్లో కమ్యూనికేషన్ అవుతుంది. దగ్గర దాకా వచ్చి ఎందుకు కలవాలనుకుంటున్నారో, దేనికి కలవాలనుకుంటే ఒక క్లారిటీ ఇస్తారా. డెత్, 3 ఆఫ్ ద సన్. ఖచ్చితంగా అండి, ఇక్కడ కూడా సన్ వచ్చేసింది, ఇక్కడ సన్ వచ్చేసేసింది. కంప్లీట్గా హీల్ అవుతారు. ద సన్తో పాజిటివ్గా ఆలోచిస్తారు. 7 ఆఫ్ స్వార్డ్స్తో డెఫినెట్గా చెప్తున్నాను కదా, వీళ్ళు క్లారిటీ, ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. మీ మీ లైఫ్లోకి ధైర్యాన్ని కూడగట్టుకొని డెత్తో రీబర్త్ అవుతారు. మనకి ఇక్కడ ఎలా వచ్చిందో చూడండి. హీల్ అవ్వటం, బ్రైట్ చేయటం, ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించటం, ధైర్యాన్ని కూడగట్టుకునటం, డెత్తో పూర్తిగా కంప్లీట్గా ఓల్డ్ సైకిల్ని ఎండ్ చేసేసి న్యూ సైకిల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ వచ్చి 8888 అని 1111 అని కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా, దీనివల్లే మీరు ఈ కర్మ వల్ల మీ మధ్యలో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేకపోతున్నా సడన్గా కాల్ చేసుకుంటారు. సడన్గా హాయ్ హలో అని ఒక రోజు 2 రోజులు మాట్లాడతారు. మళ్ళీ 3వ రోజు నాడు మళ్ళీ దాన్ని ఎండ్ చేసేస్తారు. సడన్గా గోస్ట్ చేసేసుకునటం, మాట్లాడుకోకపోవటం. నాకు వస్తున్న ఎనర్జీస్ని బట్టి చూస్తున్న మా వ్యూవర్స్, ఒకవేళ లేడీ చూస్తుంటే జెంట్స్ మిమ్మల్ని బ్లాక్ చేయటం, లేదనుకుంటే కొంతమంది విషయాల్లో ఒక 40-50% చూస్తున్న మా వ్యూవర్సే మీ పర్సన్ని బ్లాక్ చేయటం, ఇలా జరుగుతుంది.
పీస్ఫుల్ రిజర్వేషన్ చెప్పాను కదా. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వెయిట్. మీకు పీస్ఫుల్గా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మీకు ఒక విషయం తెలుస్తుంది. వెయిట్, ఆగండి, ఏంజెల్స్ చెప్తున్నారు. పాజిటివ్గా ఒక విషయాన్ని వింటే పాజిటివ్గానే ఆలోచించండి, ఓకేనా. అది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ దగ్గర కూడా ఉండకండి, నెగిటివ్గా మాట్లాడకండి. ఏదైనా ఒకటి అనుకోండి, మీకు నచ్చిన నెంబర్స్ ఏవైనా సరే. టూ 6 3 2 2 అండి. ఎవరు కోరుకున్నారు? 2. వావ్, 2 3 3. సూపర్. ఇక్కడ మనకి రాశులు వచ్చేసేసి మనకి ఎక్కువగా మేషం, సింహ, ధను రాశి, కుంభం, మిథునం, తులా రాశి, కప్స్, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి. పెంటికల్స్ ఒకే ఒకటే ఒక 2 కార్డ్స్ వచ్చేసాయి. 3 4 అన్ని రాశులు వచ్చేసాయి. వృషభం, కన్య, మకర రాశులు, ఓకేనా. ఇక్కడ మనకు 8 అనే నెంబర్ ఎక్కువ కనపడుతూనే ఉన్నది, చూసుకోండి. 3 అనే నెంబర్ కనపడుతుంది, 1 అనే నెంబర్ కనపడుతుంది, 14 నెంబర్ కనపడుతుంది. మనకు ఎవరి నెంబర్ చూసుకోండి. 12 6 2 4 3 1 1 10 ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. మనకు లెటర్స్ వచ్చేసేసి అన్ని లెటర్స్, ఏ లెటర్, ఆర్ లెటర్, వి లెటర్, జే లెటర్, కే లెటర్. 9 అనే నెంబర్ కూడా కనపడుతుంది, చూసుకోండి. క్యూ లెటర్, ఎఫ్ లెటర్, డబ్ల్యూ లెటర్, హెచ్ లెటర్, ఎల్ లెటర్, ఇవి కనపడుతున్నాయి, ఓకేనా. అయితే నాకు ఎవరో మెసేజ్ చేశారు కామెంట్ బాక్స్లో, ఏంటంటే ఓకే రీయూనియన్ గురించి చేస్తున్నారు మేడం, మీరు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా పర్సన్ మమ్మల్ని మోసం చేసిపోతే మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా కెరియర్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా రీడింగ్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఎవరో మంచి వాళ్ళ, అసలు మంచి మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ కింద రాశారు. తప్పకుండా రేపు నేను చేస్తాను ఈ వీడియో, ఓకేనా. ఎందుకంటావా, కొంతమంది మోసం చేశారు అయ్యో అని చెప్పేసి కెరీర్ గురించి ఆలోచించకుండా ఏడుస్తూ తుడుస్తూ ఉంటారు. అలా కాకుండా లెట్ గో చేసేసి ముందుకెళ్ళిపోయి జీవితంలో బిజీ అయిపోయి మన వాల్యూ తెలుసుకున్న వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు అని ఎవరు అనుకుంటారో వాళ్ళకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఓకేనా. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ సండే, బాయ్.